యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మాలసు స్వాతం చేతు పద్మ గారు యథావిధిగా మీ ముందుకు ఈరోజు చాలా కొత్త కొత్త కలెక్షన్లతో ఫ్యాన్సీ ఐటము, జూట్లు, లెనిన్లు, టిష్యూ లెనిన్లు, సెమీ టసర్లు ఇలాంటి ఐటమ్ అంతటితోటి మీ ముందుకు వచ్చేసాను. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరూ ఒక లైక్ మస్ట్గా మీరు వేసే లైక్ నాకు చాలామందికి వీడియో రీచ్ అవుతుంది అని రిక్వెస్ట్ చేస్తూ మీకు ఇప్పుడు మరి వెళ్ళిపోదామా చీరలోకి. మరొక మంచి వీడియో తర్వాత అలా వస్తూ ఉంటాయి. కంటిన్యూ మీరు సబ్స్క్రైబ్ చేస్తే, గంట సింబల్ ప్రెస్ చేస్తే కంపల్సరీ నా వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. నా వీడియోలన్నీ చూడొచ్చు. కొందామా వద్దా, మీ బడ్జెట్ అనేది తర్వాత విషయం, ఓకేనా. ముందైతే చీరలు చూసేద్దాం, వచ్చేయండి. ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు కానీ చెప్పాలి. ఏంటో కొత్తగా ఉంది ఈరోజు నాకు వీడియో చేయటం. ఇప్పుడు నేను కట్టుకున్న స్టైల్ అండి చీర. ఇది నాదేమో హాఫ్ అండ్ హాఫ్ స్టైల్, ఇది ఫుల్. ఇది నాదేమో అక్కడక్కడ చిప్స్ ఇచ్చాడు, ఇది బార్డర్లో ఇచ్చాడు మెటీరియల్. చాలా బాగుంటుంది చీర. ఇవి రెండు చీరలు అండి. ఇది నేనే వీడియో చేసేసి ఒక చీర ఇచ్చేసాను. ఒక చీర ఉంది అదిగోండి. లాస్ట్ టైం బాగా కొన్నాను ఈ చీరలు. పళ్ళు అది, శారీ అంతా మాత్రం ఇది చాలా చాలా బాగుంది చీర. కావాలంటే దొరకవండి ఇవి, అక్కడ కూడా లేవు. నేను కొన్న దగ్గర కూడా కొంచెమే ఉంటే ఇలా తీసుకున్నా. దీన్ని ఏమని చెప్పాలనేది కూడా నాకు తెలియట్లేదు అసలు. లెనిన్ టస్సర్ లెనినా, జూట్ లెనినా ఏమనేది. ఇలా ఉంటుంది చీర మాత్రం. బ్లౌజు ప్లెయినే వస్తుంది. ఇదిగో ఇలా ప్లెయినే వచ్చి చేతికి మాత్రం ఇలా బార్డరు ఇక్కడ ఇచ్చాడు కదా, ఇలాంటి ఇవి ఇస్తాడు. చిప్స్ అంతే. దీనికి అంతకంటే ఏమి చరిత్ర లేదు ఈ చీరకి. ఇంకా ఒకవేళ నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి, ఓకేనా. కొత్తవారైతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి అని తెలియచేస్తున్నాను మీకు. ఇది సెమీ టసర్ అండి. ఎంత బాగుందో చీర అసలు. ఇది పళ్ళు వస్తుంది, సేమ్ అలాంటి లైట్ కలరే. ఏది దీని బ్లౌజ్? ఇదే బ్లౌజ్ అండి. ఈ సెల్ఫ్ డిజైన్లా ఇచ్చాడు బ్లౌజ్. ఇదే బ్లౌజు. కోనేరులోంచి కొంగలు ఎగిరిపోతూ ఉంటే చూసారా, అలా అనమాట. మాకు ఇక్కడ కొల్లేరు ఉంటుందండి మాకు దగ్గరలో. ఆ కొల్లేరులో కొంగలు ఎగురుకుంటే వెళ్ళిపోతున్నాయి. అది ఈ ఫ్రంట్ డిజైన్ అనమాట. బాగుందే, చాలా సాఫ్ట్గా ఉందండి చీర. గుచ్చుకోదు, మెత్తగా ఉంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. మీకు జర్నీస్కి ఎక్కడికన్నా టూర్లు వెళ్ళటానికి బాగుంటుంది. నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అయితే ఇది ఏంటి మెటీరియల్ అన్నీ ఇంక మళ్ళీ నన్ను క్వశ్చన్ చేయకండి. సూపర్ శారీస్ అంతే. ఇది టిష్యూ లెనిన్, ఇదిగోండి ప్రింటెడ్. దీనికి అవుట్లైన్ కాంతా వర్క్ ఇలా ఫ్లవర్కి. దీనికి బ్లౌజ్ ఎలా వస్తుందంటే ఇదిగోండి, చేతికి బార్డరు అంటే లోపల వైపుకు ఉంది. ఇలా బాడీ అంతా కూడా ఇలా వర్క్. ఇది నెక్ కటింగ్, బాడీ అంతా కూడా ఉంటుంది. బ్లౌజ్కి ఫుల్ వర్క్ ఉంటుందండి, చేతులకి వీపుకి. అదిగోండి చీర ఎలా ఉంటుంది. నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోవచ్చు. ఇదిగోండి మిగిలిన ప్లేస్ అంతా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఉంటుంది. ఓణీ వరకునే ఫుల్ ప్రింట్ ఉంటుంది. ఇంకెందుకు ఇక్కడ దాకా వచ్చాం కదా, బ్లౌజ్ చూపించేద్దామే. ఒక్క చీరకు మాత్రం ఓపెన్ చేసి చూపిస్తాను. అదిగోండి బ్లౌజు. ఇది బ్యాక్ నెక్. ఇది వచ్చేసి నాకు కూడా ఇందులో గ్రేలో ఉంది, మీకు క్రీల్లో ఉంటుంది చూడండి, అది హ్యాండ్స్. ఓకే, అర్థమైంది కదా. ఈ చీరలు మీకు కావాలి అంటే చూస్తూ ఉండండి, అలాగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చీరకు కూడా అలాగే ఇచ్చాడండి బ్లౌజు, సేమ్. అంటే మోడల్ అలాగే ఉంటుంది. ఫ్లవర్ ఏ ఫ్లవర్ వస్తే అది వస్తుంది. ఇది శారీ. ఈ చీరలు మాత్రం అద్భుతం అనమాట. ఏ చీర ఎన్నని కుట్టించుకోను, ఇలా ఉంటుంది శారీ. కుచ్చిళ్ళంతా హాఫ్ అండ్ హాఫ్ స్టైలు. ఇదిగోండి బ్లౌజు లోపల వైపు కనిపిస్తుంది కదా, అలా. ఓపెన్ చేస్తే మడతలు కష్టమండి, అందుకని ఇలాగే చూపిస్తాను, ఏమనుకోకండి. ఇప్పేనా నా పని అయిపోయింది చీరలో. చేతులు ఇంకెందుకు పనికిరావట్లేదు, నిప్పులెట్టేస్తున్నాయి అబ్బాయి. నాకు పక్కకు తిరుగుని ఇలా ముడుసుకు పడుకోవడం అలవాటు. ఇప్పుడు ఇలా సాపుకుని పడుకోవాల్సి వస్తాను. చేతులు నొప్పులు, ఎంత నొప్పి అంటే భుజాలు
ఇంతలా చూపిస్తా ఉన్న బ్లౌజ్ ఎలా ఉంది, జాకెట్ ఎలా ఉంది. పాపం వాళ్ళు కూడా వాళ్ళది తప్పని అంటానికి ఉండదు, ఎందుకంటే వాళ్ళు చూసుకునే కదా మరి ఆన్లైన్లోకి పర్చేస్ చేసేది. వివరంగా చూపించాలి, మా చూపించే వాళ్ళే తప్పు, నీట్గా చూపించకపోవటం. కస్టమర్ది అసలు ఎట్టి పరిస్థితిలో వాళ్ళు డబ్బులు ముక్కు మొహం తెలియకుండా ఆన్లైన్లో డబ్బులు వేస్తున్నారంటే వాళ్ళు 100 కొసులు వేస్తారు. మనకు ఒప్పుకుండాలి, అమ్ముకోవాలనుకుంటే లేకపోతే వెళ్ళొచ్చామ్మని చెప్పాలి అంతే. కస్టమర్లు దేవుళ్ళు అండి, వాళ్ళని ఏమనకూడదు. ఇది సెమీ టసర్, ఇదిగోండి కాంత వర్క్. ఇప్పుడు ఇదంతా మీ వచ్చి పండగ చాలామంది ఉన్నారు నాకు కస్టమర్స్, వారి కోసం కొంచెం ఇలాంటి కలర్స్ నేను తీసుకోవాల్సి వచ్చిందనమాట. అందరినీ దృష్టిలో పెట్టుకోవాలి కదా. నా ఛానల్ కుల మతాలకు అతీతంగా ఉంటుందన్నమాట. అందరూ కొనుక్కొని కట్టుకునే చీరలు. ఇప్పుడు ఈ బర్డ్స్ వచ్చింది ఇందాక, అది ముస్లిం కట్టుకోరు. బర్డ్స్ వచ్చిన చీరలు చాలా వరకు అవాయిడే చేస్తా, పక్షులు అలాంటివి కట్టుకోరు. కానీ కొంతమంది కావాలంటారు, అందుకు 1-2 వారు దాన్ని అవాయిడ్ చేసి ఇగో ఇలాంటి చీరలు కొనుక్కోవచ్చు. ఇది ఫ్లవర్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఉంటుందండి. ఇలాగా అంటే పైనేమో ఇలా గ్రీన్ వస్తుంది, కింద వచ్చేటప్పటికి కొంచెం డార్క్ వస్తుంది అనమాట. పళ్ళు అంతా ఇలా కాంతా వర్క్ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో చీర, కాంతా వర్క్. దీని బ్లౌజ్ కూడా ఫుల్ ఎలా అనుకున్నారు, అసలు ముద్దగా ఫుల్గా ఉంటుంది వర్క్. ఇదిగోండి బ్లౌజ్, డార్క్ కలర్ బ్లౌజ్కి ఫుల్ వర్క్. ఈ బ్లౌజుల కోసమే చీరలు కొన్నానండి నేనైతే మాత్రం. అదిగో బ్లౌజులు మనం వర్క్ చేయించాలంటే బోల్డ్ అయిపోతుంది. అదిగో కనిపించిందా, ఈపుకి ఈ బ్లౌజ్కి ఇలా వస్తుంది, హ్యాండ్స్కి కూడా ఉంటుంది అలాగే సేమ్. తెగ నచ్చేసిన చీర నాకు. సరే బాగున్నాయి కదా బ్లౌజులు. ఇప్పుడు వచ్చి అంత పండగలే కదండి, ఇంకా చూసారా ఇప్పెత్తనా ఎంత పని అయిపోతుందో నాకు. ఇంకెందుకో ఊడిపోయింది, తృప్తిగా చూపించేస్తాను. అదిగోండి బ్లౌజ్, హ్యాండ్స్ చాలా నచ్చింది. ఇది బ్యాక్ నెక్. ఇది చీర. ఓకే, నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోండి. అదొక చీర, అదే మెటీరియల్ కానీ ఇది ప్రింటెడ్ సెమీ టిష్యూ లెనిన్. సెమీ కాదు, టిష్యూ లెనిన్. ఎందుకు అన్ని మడతలు కరెక్ట్గా వేయలేదు, ఊడిపోతున్నాయి అన్ని మడతలు. ఇదిగోండి ఇది పళ్ళు వచ్చింది, ఇదే డార్క్ కలర్ బ్లౌజ్ వచ్చింది. శారీ అంతా ఇలా ఉంటుంది. ఎంత బాగుందోనే, చాలా బాగుంది. మళ్ళీ మడతలు పెట్టుకుంటాను. నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎంత కంఫర్ట్ అంటే ఇదిగో చూడండి, స్మూత్గా చాలా బాగుంది. అదొక చీర. ఇది ఎప్పుడు పాడి పాటే అంటారు చూసారా, అలాగా లెనిన్. అదిగోండి ప్యూర్ లెనిన్ శారీ అండి, డిజిటల్ ప్రింట్. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. అదిగోండి అదొకటి. బ్లౌజు ఓన్లీ ఇలా లైన్స్ వస్తుంది అంతే. ఇప్పుడు ఈ పళ్ళుకి వచ్చినట్టే ఇదిగోండి, ఇది బ్లౌజు. బాగుంది కదా. ఇంక ఇక్కడికి వెళ్తే చందేరి చీర అండి. ఇది సూపర్ శారీ. ఇది గతంలో కూడా నేను ఇచ్చాను, సంవత్సరం క్రితం కూడా. ఇది పళ్ళు, సేమ్ ప్లెయిన్ బ్లౌజు ఇలా. ఓకే, డిజిటల్ ప్రింట్ అండి ఇది, అలా ఉంటుంది చీర. అదిగోండి పైన కింద ఇలా ప్రింట్ ఉంటుంది. ఇది పై బోర్డరు బాగుంది కదా. ఇంకా వెన్నపూస ఉంటుంది చూసారా, మెత్తగా అలా ఉంటుంది. మీరు ఫస్ట్ టైం మాత్రం ఈ ఫ్యాన్సీలు ఏదైనా డ్రై వాష్కి ఇవ్వండి. నెక్స్ట్ టైం మీరు జాగ్రత్తగా వాష్ చేసుకుని, అంటే మన్నుతాయి చీరలు, ఏం పాడవ్వు. హోమ్ వాష్ చేసుకుని సాఫ్ట్ పాలిష్కి ఇచ్చేసుకోండి, చాలా బాగుంటాయి చీరలు. ఎప్పుడు కొత్త చీరలాగే ఉంటాయి సాఫ్ట్ పాలిష్ చేయితే. గెంజి పెట్టొద్దని చెప్పండి పాలిష్కి ఇచ్చినప్పుడు. రోలింగ్కి ఇస్తే మనం ఏం చేస్తాడంటే కొంతమంది అట్లా గెంజి పెట్టేసి చీర అందమంతా పాడు చేసి ఇచ్చేస్తారు. అలా కాకుండా సాఫ్ట్ పాలిష్ చేయించుకుంటే షైనీగా చీర చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇది పళ్ళు,
చందేరి అండి చీరలో. ఇది మాత్రం కొనుక్కోవాలంటే కట్టుకోవాలంటే అదృష్టం ఉండాలన్నట్టు ఉంటాయి. ఇది బ్లౌజు హ్యాండ్స్కి ఇలా వస్తుంది, ప్లెయిన్ బ్లౌజు. ఓకేనా? నచ్చింది కదా చీర? చాలా నచ్చింది నాకైతే. ఇలా ఉంటుంది డిజైన్. కట్టుకుంటే చాలా బాగుంటాయండి ఇవి. పేస్టల్ కలర్లో కొంతమంది డార్క్ వద్దు లైట్ కలర్స్ కావాలంటారు, వారి కోసం. ముదురు రంగులు అయిపోతున్నాయండి పద్మ గారు అన్నీ అని. నేను అందుకనే అన్ని రకాలు సరే క్రీమ్ కలర్లు ఎక్కువే తెస్తాను. నాకు ముందు చూడగానే క్రీమ్ కలర్ నచ్చుతుంది, డార్కే కట్టాలని ఏముండదు. అయితే వైట్ ఒకటే కట్టుకొని నేను మిల్క్ వైట్ లాంటిది మాకు కొంచెం ఏమంటారంటే మాలో కట్టుకోరు. వైట్ అనేటప్పుడు భయం, కొంచెం సిగ్గుపడతారు కొంతమంది. అయితే వైట్ కట్టరు చాలా వరకు. క్రీమ్ కలర్ అయితే వెళ్తాం. ఇప్పుడు దీనికి వెళ్తాం, అచ్చంగా వైట్కి వెళ్ళాం. ఇది కూడా ఏమంటారంటే టిష్యూ లెనినండి, కంచి బార్డరు, పైన చిన్న బార్డరు, కింద ఇలా పెద్ద బార్డరు. దీనికి కలంకారీ ప్రింట్, అప్లిక్ వర్క్ అండి. అదిగోండి ఇది పళ్ళు. ఎంత బాగుందో చీర. అదిగోండి అలాగా చిన్న కొమ్మ. అదిగోండి చీర ఇలా ఉండి దీనికి చిన్న ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చాడు. ఇదిగోండి ఇది బ్లౌజు, ఫుల్ ప్రింటెడ్. బాగుంది కదా? ఇది చీర చాలా నచ్చేసింది నాకు. ఈ చీర కాంబినేషను, చీర అంతా మీరు ఎలా వాడుకున్నా బాగుంటాయండి. ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ కంపల్సరీ. తర్వాత మీ ఇష్టం, మీరు ఎలా మెయింటైన్ చేసుకుంటారో. ఏ బట్ట అయినా సరే 100 రూపాయలైనా 1000 రూపాయలైనా మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది చీర. ఓకే. అది మళ్ళీ ఇది క్రషింగ్ చీర అంటారే, ఫ్యాన్సీ క్రష్. ఇది కూడా చాలా నచ్చేసింది నాకు చీర. భలే ఉంది. పళ్ళు సేమ్ అదే కలర్, ప్లెయిన్ బ్లౌజు. శారీ అంతా డిజిటల్ ప్రింట్ అండి. ప్రింట్ నచ్చింది నాకు. అదిగోండి ఎంత బాగుంది చూసారా చీర. గ్రే కలర్ ఫ్లవర్. మీరు రఫ్ అండ్ రఫ్ యూజ్ చేయొచ్చు ఈ చీర. నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. మరి టూ మచ్ కాస్ట్ కాదండి ఇవి, బాగుంటాయి. రేట్లు బాగానే ఉన్నాయి, రీజనబుల్ ప్రైజెస్ తోటి. నేను ప్రైజెస్ చెప్పట్లేదు. ఎవరైతే వచ్చి వాట్సాప్కి ఫోటో పెడతారో వారికి మాత్రమే చెప్తున్నాను. రేట్లు కొంచెం నేను తెలిసి తెలియక ఏమన్నా మెన్షన్ చేసినా బాబా అంత రేట్ ఉంటుంది అనుకుని కొంతమంది ఆగిపోతున్నారు. నేను ఊరికే అందాజుగా చెప్తున్నాను తప్ప సేమ్ అదే రేట్ అని కాదు. ఇంకొంచెం అటు ఇటుగా ఉంటాయి, చూసుకుని మీకు కావాలంటే రండి. ఇది పళ్ళు. ఓకే. ఈ ఫ్లవర్స్ బ్లౌజ్ అండి. ఇదిగోండి ఈ ఫ్లవర్స్తో బ్లౌజ్ వచ్చింది. భలే ఉందే. ఈ చీర నచ్చింది నాకు. కాస్ట్ ఉంటాయండి. ఇది సెమీ టసర్. ఇదిగోండి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఇలాగా. ఎందుకు కాస్ట్ ఉంటాయంటే ఆ డిజిటల్ ప్రింట్, దానికి అవుట్లైన్ పిట్టా వర్క్ అంటారు. అంటే గోల్డ్ జెరీతోటి వర్క్ చేసి పిట్టాతో అడుగును చెక్క పెట్టి పైన చెక్కతో కొడతారనమాట. జెరీ మనకు గుచ్చుకోకుండా. దాన్ని పిట్టా వర్క్ అంటారు. నేను మగ్గం వర్కులు కూడా చేయించేదాన్నండి ఇంట్లోనే. 4 మనుషులను పెట్టి చాలా చేయించేదాన్ని అప్పట్లో. పద్మగారికి చీరలో అంత గ్రిప్ రావటానికి అలవాటు ఉంది స్టార్టింగ్ నుంచి. ఇంకా డబ్బులు ఉన్నాయని చీర కొనుక్కుని కట్టేసుకుని అలవాటు కాదండి. అసలు దీనిపైన చాలా ఇంట్రెస్ట్, ఇష్టంతో చేస్తాను పని అనమాట. ఇది చందేరి. ఇది కాదీలే. నేను ఎంత బాగుంది చూసారా చీర. ఏం ఉండదు దీనికి, ఇంతే ఇలాగే ఉండి పళ్ళు కూడా అలా పెద్ద పువ్వులు ఇస్తారు. అదిగోండి ఇది పళ్ళు. సేమ్ అంటే ఇదిగోండి ఇది బ్లౌజ్. ఈ కలర్ కనిపించిందా డార్క్గా? ఇది బ్లౌజు. ఒకవేళ ఓపెన్ చేసామనుకోండి అది తిరగేసి ఉంది, ఇటే బెస్ట్. ఇది చిన్న గోల్డ్ బుటీ వచ్చి బ్లౌజ్ వచ్చింది. ఇది ఖాదీ లెనిన్. దీంట్లో నేను వైట్లో చాలా అమ్మాను కలర్స్. ఇవి మన్నిక చాలా బాగుంది. నేను ఒకటి కట్టుకుంటున్నాను కదా, పింక్ షేడ్. అది ఎంత బాగుంటుందో. గుడ్ ఫీల్ అంటారే, గుడ్ టచ్. అంత బాగుంటుంది చీర కట్టుకుంటే. ఫీల్ బాగుంటుందమ్మా. చూసారా ఎంత బాగుందో.
వర్క్ ఉంటుంది ఇలాగా. ఇది ముడికుట్టు ఉంటుంది చూసారా, అలా ముడికుట్టు. చీరంతా బుటీస్ అక్కడక్కడ. అలాగే బార్డర్లో ఇలా లేసు, ఇలా బార్డర్లో కాంతా వర్క్ వచ్చి బార్డరు. పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఇచ్చారో, అలా ఉంటుంది పళ్ళు. వచ్చిందా చూసారా? బ్లౌజ్ అలా ప్లెయిన్ వచ్చి హ్యాండ్కి ఓ బుటీ వస్తుంది. ప్లెయినే ఉంటుంది. కాంట్రాస్ట్ మనకు నచ్చితే మనం ఏమన్నా ఇందులో మెయిన్ కలర్ తీసుకుని బ్లౌజ్ పెట్టుకోవచ్చు. కానీ ఇలా కట్టుకుంటేనే దీని అందం, చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేది క్రిస్మస్ కదండి, వారికి వాళ్ళు చర్చిలకు వెళ్తారు కాబట్టి ఎక్కువ నైట్ టైమే కదా వాళ్ళు మీటింగ్లు ఉంటాయి. చాలా అందంగా ఉంటుంది ఆ టైం కట్టుకుంటే, ఆ లైటింగ్లో బాగా ఇంట్రెస్ట్ అంతే. ఇదిగోండి, ఇది సూపర్ నెట్ చీర అండి, చాలా బాగుంటాయి. డిజిటల్ ప్రింట్ వచ్చి అదిగోండి, అది పళ్ళు వస్తుంది. చుట్టూ ఇది మెషిన్ ఎంబ్రాయిడరీ. ఇదే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, చూపిస్తానండి. ఇదిగోండి, ఇది బ్లౌజు. బ్లౌజ్ చూపించకపోతే కస్టమర్ అసలు అది 100 రూపాయల చీర అయినా సరే బ్లౌజ్ చూపిస్తేనే ఇష్టపడతారు. ఇది బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్. ప్యూర్ అంటారు, ఏమంటారు దీన్ని చెప్తాను ఉండండి. ప్రీమియం క్వాలిటీ సూపర్ నెట్ శారీ అండి. దీనికి సూపర్ నెట్ శారీకి ఇలా మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది. అదిగోండి, ఒక్క చీర నేను ఇచ్చేసాను. ఇది నేను ఒకటి పెట్టుకుందాం అనుకుంటున్నాను, చాలా నచ్చేసింది. లైట్ వెయిట్ ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది. ఫస్ట్ టైం ఏ చీర అయినా సరే, ఇప్పుడు నేను చూపించి ఈ వీడియోలో చీరలు చాలా వరకు ఫస్ట్ టైం డ్రై వాష్ చేయించుకోండి, ఓకే? ఎందుకంటే ఫ్యాన్సీ అంటే ఫస్ట్ డ్రై వాష్కి ఇచ్చుకుని తర్వాత మన మెయింటెనెన్స్ బట్టి ఉంటుందండి. అదే చీర అది 100 రూపాయల చీర అయినా 10,000 రూపాయల చీర అయినా మెయింటెనెన్స్ బాగుండాలి ఎప్పుడు కూడా. నా దగ్గర ఎన్ని సంవత్సరాలైనా చీర అలాగే ఉంటుందండి, పాడవదు. ఎందుకంటే మెయింటైన్ అలా చేస్తా. ఇప్పుడు ఖాళీ లేకపోతే కాటన్ చీరలు బాగా కట్టి గెంజి పెట్టి మేడపైన 15 చీరలు ఒక్కరోజు అలా 2 ట్రిప్పులు పెట్టేదాన్ని, నెలకు సరిపడి 30 చీరలు గెంజులు పెట్టి ఆరేసుకుని ఇస్త్రీ చేయించేదాన్ని. ఇది కూడా లెనిన్నే, ఎంత బాగుంది చూసారా? ఈ చీరలో మీకు ఇప్పుడు అద్భుతమైన ఖాదీ లెనిన్ చీరలు అండి. ఈ ప్రింట్లు చూడండి ఎంత బాగున్నాయి, ఫ్లవర్స్ అలాగా. దీనికి ఏమి ఇచ్చారంటే చిన్న అదే సేమ్ దాంట్లోనే ఇదిగోండి ఇలా చిన్నగా బుటీ వచ్చిన బ్లౌజ్ ఇచ్చాడు. బ్లౌజ్ అంతా బుట్టీయే కుట్టిస్తానండి. ఇది ఇందులో ఒకటి కుట్టించాను కానీ ఈ ఫ్లవర్స్లో కుట్టించలేదు. చూసినప్పుడల్లా అనిపిస్తుంది. లాస్ట్ టైం కూడా బాగా ఇచ్చానండి ఈ చీరలు. మొన్నటిదాకా కూడా చాలా ఫ్రెష్ ఐటమ్ అమ్మేశాక కొంత డిస్కౌంట్లో కూడా కొంత సరుకు ఇచ్చేసాను. ఇదంతా ఫ్రెష్ స్టాక్ అండి. అసలు ఇప్పటి వరకు వీడియోలు చేయలేని చీరలు. ఎంత బాగుందో కదా చీర, తెగ నచ్చేసింది నాకు. ఇలా బంచెస్ ఫ్లవర్స్ ఇష్టం. ఇవన్నీ మీకు తెలిసే ఉండిండొచ్చు. ఇప్పుడు వచ్చి ఫెస్టివల్ కోసం పెట్టిన క్రీమ్ కలర్ చీరలు. ఇది ఏమంటారంటే ప్యూర్ టస్సర్ టైపు. అదిగోండి అలా ఉంటుంది చీర అంతా. ఇది ఊడిపోయిందంటే మడతలు కష్టమైపోతున్నాయండి నాకు. అదిగోండి పళ్ళు అలాగా. బ్లౌజు సేమ్ ఇదే చెక్స్. ఇదిగోండి ఇది బ్లౌజు. క్రేప్ చీర ఉంటుంది ఆ ఫీలు. సెమీ టస్సర్ అండి ఇది, కానీ ఏమంటారంటే క్రేప్ మెటీరియల్ లా ఉంటుంది. ఎంత లావుగా ఉన్నవారు కట్టుకున్నా సన్నగా కనిపిస్తాం, అలా ఉంటుంది. బాగా నచ్చేసింది నాకు చీర. ఇందులో కలర్స్ ఉన్నాయి. కలర్స్ అంటే ఒక బ్లాక్ అంటే కాంబినేషన్లు బాగా నచ్చితేనే కొంటానండి చీర. రేటు బాగున్నా రీజన్ ఉందా ఏవి ఉందా కాదు, నాకు చీర నచ్చాలి. చీర నచ్చితే కొనేస్తాను. అదొకటి. ఇది చందేరి మెటీరియల్ అండి. దీనికి కూడా వార్ బార్డర్లో ఇదిగోండి ఇలా ఇచ్చాడు. అది అలా ఇచ్చాడు. రఫ్ అండ్ అప్ యూజ్ చేయొచ్చు ఈ చీర కూడా. ఇదిగోండి రిచ్గా పళ్ళు ఇచ్చారు. దీనికి బ్లౌజ్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. ఇదిగోండి ఇలా ప్లెయిన్ బ్లౌజు. బాగుందే చీర. స్క్రీన్ షాట్. ఎందుకంటే దీని గురించి కొనుక్కోవాలి. పళ్ళు ఎలా ఉందో చూపించమంటారు ఒకళ్ళు. చూసారా?
బ్లౌజ్ చూపించరా మేడం అంటారు ఒకరు. ఇది ఎంత బాగుందో. ఇందులో ఇందాక ఒక చీర చూపించాను. నాకు ఈ చీరలు బాగా నచ్చినాయండి, కాంబినేషన్స్ బాగున్నాయి. అంటే డిజిటల్ ప్రింట్ బాగుంది, గోల్డ్ పళ్ళు వచ్చి సేమ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. క్రషింగ్ వస్తుంది. క్రష్ చీరలు పిల్లలకి, ఎడపిల్లలకి బాగా, అంటే 40 years వరకు వాళ్ళకి చాలా, అంటే మా ఏజ్ వరకు కూడా కట్టుకోవచ్చు. దీంట్లో ఏమీ అభ్యంతరం ఏమీ లేదు ఈ చీరకి. కానీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. కొంచెం వయసు తగ్గ చీర కట్టుకున్నాం అనుకోండి అందంగా ఉంటుంది కదా. నప్పేస్తున్నాయి కదా, నాకు నచ్చేస్తున్నాయి, నేను యూట్యూబ్లో ఉన్నానని ఏది పడితే అది కట్టేస్తే బాగోదు. అందుకని చిన్నపిల్లల చీరలు ఇంచుమించుగా కట్టనండి నేను. అదొకటి. ఇంక ఇక్కడికి వెళ్తే ఇది బెనారస్ స్టైల్ అండి. ఇప్పుడు బాగా రామ్యాంగో శారీస్ అనేవి వస్తున్నాయి, ఈ స్టైల్లోనే ఉంటాయి. ఎంత బాగుంది చూసారా. ఇది కూడా సెమీ టసర్ చీర, చాలా వరకు ప్యూర్గానే అనిపిస్తుంది. ఇలా ఉంటుంది చీర అంతా. రిచ్ బార్డరు, రిచ్ పళ్ళు. ఇది రిచ్ బార్డరు, రిచ్ పళ్ళు, దీనికి చెప్పొచ్చు వర్త్ నేను అన్నమాట ఈ చీరకి. అది సేము. దీనికి బ్లౌజు ఈ చింతగింజ కలరే వచ్చిందండి బ్లౌజు. ఇప్పుడు ఈ పళ్ళు దగ్గర ఏ కలర్ ఉందో ఇదే కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. చేతికి బార్డర్ వస్తుంది. బాగుంది కదా చీర. ఓపెన్ చేస్తే బాగుంటుంది, కాకపోతే మడతలు పెట్టలేక కొద్దిగా భయపడుతున్నాను. అమ్మా పోయింది మడత, అదే భయం వేసేస్తుందండి. పోయిందండి. అది కూడా ఎలా ఉంటుంది చీర. నచ్చేసిందా. బాగుందే, చాలా నచ్చేసింది నాకే. ఇంకెన్నని కట్టుకుంటాను. పోయిందండి మడత, మళ్ళీ చేయాలి దాన్ని. ఇప్పుడు చెప్పాను ఏమన్నాను, క్రేప్ మెటీరియల్ లాగా ఉంటుంది, సెమీ టసర్ అని. అందులో చీర ఇది కూడా. ఈ ప్లెయిన్ది బ్లౌజ్ అండి, బ్లాక్. శారీ అంతా ఇలా డిజిటల్. పళ్ళు అంటూ ఏముండదు మళ్ళీ దీనికి, ప్రత్యేకంగా చిన్న ఇంత పీస్ ఇస్తాడు అంతే. కొంచెం పెద్ద ఫ్లవర్స్ వస్తాయి. ఈ ఫోల్డింగ్లు పోయినాయి అనుకోండి, అమ్మ బాబాయ్ నా వల్ల కాదు. ఇంతే, స్క్రీన్ షాట్ ఇలా చూసేసుకోండి. బాగుందా. ఇవి చాలా అమ్మానండి, మళ్ళీ వచ్చినాయి ఈ చీరలో. ఎందుకు కొన్నానో నాకే గుర్తులేదు, తెగ నచ్చేసింది కొనేసాను అంతే. లేకపోతే పక్కన పెడితే వాడు వేసేసాడు. ఇదిగోండి, ఇది కూడా లెనిన్ మెటీరియల్, చాలా బాగుంటుంది. ఇది పళ్ళు వచ్చింది, వార్ని బార్డర్ వస్తుందండి అంతే. ఇది బ్లౌజ్ వస్తుంది. బాగుంది కదా. ప్లెయిన్ చిన్న ప్రింట్ బ్లౌజు. శారీ వార్నంతా అదిగోండి అలా బార్డర్. దీంట్లో కావాలంటే కలర్స్ ఉన్నాయి. ఇది కూడా 5,000 లోపు చీరండి మీకు. దగ్గరగా 4,000, 3,000, 3,500, 4,000 లోపు ఉండే చీర ఇది. 5,000 లోపులు అంటే కొంచెం అటు ఇటు. అలాగే ఇది ఏమంటారు, బర్డ్స్ ఇందాక ఒకటి చెప్పాను నేను, కొల్లేరులో కొంగలు వెళ్ళిపోతున్నాయని, అదే చీర సేమ్. అదిగోండి సంపంగి కలర్ లాంటి కలర్ అది, సేమ్ అదే కలరు, ప్లెయిన్ బ్లౌజు. అదిగోండి ఇది అంటే ఎల్లో కాదు, గ్రీన్ అండ్ ఎల్లో మిక్స్డ్ షేడ్ వస్తుందండి, పెయింటింగ్ కలర్. అదిగోండి ఇలా బర్డ్స్ ఇలాగా కొల్లేటికి కొంగలు వెళ్ళిపోతాయి. ఇప్పుడు వచ్చే సీజను కొల్లేరులో సరిగ్గా డిసెంబర్ ఎండింగ్, జనవరికి బాగా వస్తాయి కొల్లేరులో కొంగలు. ఎక్కడో విదేశాల నుంచి వస్తాయంటండి ఎగురుకుంటా. అది చూడటానికి కూడా టూరిజం ప్లేస్ చేస్తామంటారు, కానీ ఏమో దేని మీద అని ఫోకస్ పెడతారు రాజకీయ నాయకులు అంటారు. టూరిజం ప్లేసే, అవి చూడటానికి వెళ్తారు, ఆ బర్డ్స్ని చూడటానికి. ఇదిగోండి ఇది పోచంపల్లి స్టైల్. ఇది టిష్యూ గోల్డ్ బార్డర్తో బాలే ఇలా ఉంటుంది. దీని బ్లౌజ్ మాత్రం నాకు తెగ నచ్చేసింది. ఇదిగోండి దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. చేతికి ఇలా బార్డర్ వచ్చి బ్లౌజ్ అలా ఉంటుంది. గ్రీన్ పళ్ళు కలర్ ఇచ్చాడనమాట. ఒకవేళ నేను దీన్ని చెడగొట్టాను అనుకోండి, మళ్ళీ మొత్తం మడతలు పెట్టాలమ్మాయి, నా వల్ల కావట్లేదు. నేను ఈ 3 సంవత్సరాలుగా నేను యూట్యూబ్లో ఉన్నా, ఈ వర్క్ అంతా సింగిల్ హ్యాండ్ అండి. నాకేం 4 మనుషులు
మడతలు ఎట్టేవాళ్ళు ఇప్పేవాళ్ళు ఎవరో లేరండి. సింగిల్ హ్యాండ్తో నేను చేసుకుంటున్నాను. నాకు ఎంత అయితే అంతే. పరిగెట్టాలని లేదు, పడుకోవాలని లేదు, అలా వెళ్తున్నాను అంతే. ఇది కూడా మీకు టస్సర్ శారీ వస్తుంది. అలాగే ఇది సిల్క్ కోట అండి. ఇవి మాత్రం మొన్న ట్రిప్లో కూడా చాలా చీరలు అమ్మాను. ఇంకా కొన్ని ఉన్నాయి చీరలు. ఇలాగే ఉంటుంది చీర అంతా, అద్దాలు వచ్చి. ఇది పళ్ళు కూడా చుట్టూ ఇలా ప్రింట్ వచ్చి, బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో చిన్ని ప్రింట్తో, అలా క్రీమ్ కలర్. అరిటాకు గ్రీన్ అంటామే అది. ఎప్పుడో కట్టేద్దునండి, నాకు కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటే నచ్చదు. ఇదిగోండి ఇలా అద్దాలు ఉంటాయి. ఇది కొంచెం పలచగా ఉంటుందని. సిల్క్ కోట అంటే మీకు తెలియదే ఉంది, పలచగానే ఉంటాయి కదా. ఇది చూడండి, ఒకదాని మించి ఒకటి ఏం చీర కొనుక్కోవాలన్నట్టు ఈసారి చీరలన్నీ కూడా చాలా అంటే సెలెక్టెడ్గా ఏ పడితే అవి కొనేయకుండా, అలానే ఎక్కువ కొనేయకుండా నచ్చినాయి అని కొద్ది కొద్దిగా ఆర్డర్ చేశాను. ఇదిగోండి ఇది పళ్ళు. బ్లౌజుకి కూడానండి చేతికి ఎలా ఇచ్చారంటే బార్డర్ ఇచ్చారు, ఎంత బాగుందో. ఇదిగోండి అదిగోండి ఇది వీప్కి, ఇది బ్యాక్ నెక్, ఇది హ్యాండ్స్. ఆ కింద హ్యాండ్స్ ఎంత బాగుందో. ఇది చందేరి అంటున్నాను ఏంటి, టస్సరు. సాఫ్ట్గా చీర అంతా ఇలా వర్క్ వీవింగ్తో చీర అంతా ఉంది. ఇలా బాగుంది కదా చీర. నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టుకోండి. ఇంక ఇక్కడికి వెళ్తే చందేరి అండి, ఇందాక చూపించాను కదా అందులోనే చందేరి. ఇవి మాత్రం చాలా బాగుంటాయండి మీకు, ప్యూర్ చందేరి శారీ. అదిగోండి ఇలా పళ్ళు ఉంటుందా, అదే కలరు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. నాకు కొంచెం చిన్న చీరలు అయితే ఈజీగా ఉంటుంది చూపించడానికి. అది బాగుంది కదా, అటు గ్రే కాదు ఇటు బ్లూ కాదు అన్నట్టు మధ్యలో ఉంది కలరు. చాలా నచ్చేసింది చీర, బాగుందా. దాంట్లోనే ఇదిగోండి ఇదొక చీర చందేరిలోనే. ఇవి అది గోల్డ్ బార్డర్ వచ్చిందా, ఇది థ్రెడ్ బార్డరే వచ్చింది దీనికి. ఇది కూడా అలా ఉంటుంది చీర అంతా, సేమ్ ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది. పళ్ళు చూడండి ఇంతే ఇస్తారు పళ్ళు. శారీ అంతా ఇలా. స్క్రీన్ షాట్. ఇది నా అదే అనట్లేదే, ఎందుకంటే పట్టు చీరల మీద పడ్డది పద్మ గారు. ఫ్యాన్సీ చీరలో ఇంకా బ్లౌజులు కుట్టించడం పెద్ద ప్రాబ్లం. లేదంటే నచ్చిన చీరల్లా ఒకటి కుట్టించేసుకోవచ్చు, కానీ బ్లౌజులు పెద్ద ప్రాబ్లం అండి. నాకు మిషన్ వచ్చింటే భలే ఉండే, రోజు కొత్త చీర కట్టుకుందాను. అదిగోండి ఇది పళ్ళు. మిషన్ నేర్చుకుంటే భలే ఉండండి, అన్నీ డబ్బులు టైలర్లకి. అసలు నిజంగా ఇప్పుడు బిజినెస్ అన్నట్లకంటే టైలరింగే చాలా బాగుంది. టైలరింగ్ కాంపిటీషన్ ఉండదండి, చీరలో కాంపిటీషను. టైలరింగ్ కనుక మనకు బాగా మంచి మాస్టర్ ఉంటే టైలరింగే పెద్ద బిజినెస్ ఇప్పుడు. బాబా ఇంటిచ్చేస్తున్నానేమో ఎవరికన్నా. బొటిక్ ఉంటే టైలరింగు ప్రింటింగు అన్నీ ఉండి బొటిక్ ఉంటే కల్లాబల్లి కింద ఉంటుందండి, అసలు అర్థం అవుతుంది ఏం పని చేయాలో. దాని గురించి మనం సింపుల్గా దీంట్లోనే ఇంకెలాగే వెళ్ళిపోతున్నాం. ఇది సెమీ టసరే బ్లాక్. నాకు ఎక్కడ నచ్చిందంటే కాంతా వర్క్, ఈ వర్క్ నచ్చింది. బార్డర్ పైన కింద పైన ఫుల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ బార్డర్ ఉంది. అలాగా అదిగోండి అలా ఉంటుంది చీర. దీనికి ఈ రెడ్ది బ్లౌజ్ వచ్చి చేతికి బార్డర్ వచ్చిందండి ఈ కలరు. ఇదిగోండి ఇది బ్లౌజు హ్యాండ్కి వచ్చింది ఇలా. దాని గురించి నాకు ఈ చీర తెగ నచ్చేసింది. కాంబినేషన్ బాగుంది కదా, కలర్ కాంబినేషను బ్లాక్. నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టుకోండి. ఇప్పేమా మడతలు అంతే, నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కూడా సెమీ టస్సర్. ఇందులో నాకు 2, 3 చీరలు లాస్ట్ టైము తెచ్చినప్పుడు కుట్టించుకున్నాను నేను. ఎంతమందికి మన్నుతాయోనండి చీరలు, మనకు బోర్ కొట్టేయాలి. ఇది పళ్ళు, చిన్న ప్రింట్ అలాంటి ప్రింటే. అదిగోండి ఇది బ్లౌజు.
బాగుందా? రేట్లు బాగున్నాయి రీజన్గా, చాలా బాగుంటుంది చీర అంతా. అలా ఉంటుంది. ఇది గోల్డ్ బార్డర్ లాగా చక్కలా ఉంటుంది చీర కట్టుకుంటే. ఇవి మీరు వాషబుల్ చేసుకోవచ్చు కాబట్టి అమెరికా వెళ్ళినా, టూర్లు వెళ్ళినా, అమెరికా వెళ్ళే వరకు అయితే బాగా యూజ్ అవుతుందండి. చాలా బాగుంటుంది. ఇది పెద్ద చీర కట్టుకున్నట్టుగా ఉంటుంది, వాష్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇదొకటి. అలాగే చందేరిలో ఇంకోటి ఉంది కాంతా వర్క్ వచ్చి, అదిగోండి పళ్ళు మంచి పసిరి పాకుడు గ్రీన్, అదే కలర్. ఇదిగోండి ఇది బ్లౌజు. ఈ అల్లి బిల్లి ఏదో కార్పోస్లా ఉంది డిజైన్. ఇది శారీ అంతా బాగుంది కదా. ఇది చందేరి అండి. ఇప్పుడు చూపించిన దాంట్లో ఇదొక కలర్ అండి చీర. ఇదే సేమ్, ఇది ఎలా ఉంటుందో అదే ప్రింట్, అదే కలర్, కొంచెం కలర్ వేరు, మోడల్ అదే. అది సెమీ టసర్ చీరలు అండి ఇవి. ఇది పళ్ళు, ఇది జిగ్జాగ్ డిజైన్ ఇచ్చాడు బ్లౌజు ఇలా. ఇది బ్లౌజు. దీన్ని ఇంక పర్టికులర్గా చూపించడానికి ఏముంది, అదిగోండి చూపించాలి కాబట్టి మరి, లేకపోతే ఇంత వీడియో చేసి ఓపెన్ చేసి చూపిస్తే దీని అందం కూడా తెలుస్తుంది కదా. మీకు నచ్చితే కనుక టకటక వాట్సాప్ నెంబర్కి మాత్రమే రండి, ఎవరో కాల్ చేయొద్దు. ఓకే. ఒకవేళ ఈ వీడియో లేటెస్ట్గా చూస్తున్నాము అనుకున్నవారు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత గంట సింబల్ కొట్టండి, ఆల్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కొనకపోయినా సరదాగా వీడియో చూడొచ్చు కదా. ఓకే. ఇప్పటికి కూడా నా కస్టమర్లు ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే, లైక్ కొట్టకుండానే వీడియో తీసి ఆర్డర్లు తెచ్చేసుకుంటున్నారు చీరలు. నేను లైక్ కొట్టకపోతే చీర ఇవ్వనని చెబుతున్నాను అండి. ఇదిగోండి పళ్ళు. దీని బ్లౌజ్ ఎంత బాగుందంటే అంత బాగుందో. ఇదిగోండి ఇది బ్లౌజు, చిన్న చిన్న ఫ్లవర్స్. ఇది కూడా ఇటు చందేరి అని చెప్పలేను, అటు టసర్ అని చెప్పలేనండి, అంత మధ్యలో అంత బాగుంది చీర. అదిగోండి బర్డ్స్, కాంతా వర్క్, ఆ కొమ్మలన్నిటికి వర్క్ వచ్చిందండి కాంతా వర్క్. ఇలా ఉంటుంది. ఇంగ్లీష్ కలర్ ఇది, మరీ గ్రీన్ షేడ్ కాదు, బ్లూ షేడ్ కాదన్నట్టు ఉంది, ఇంగ్లీషు రెండు మిక్స్తో. అందుకు మీకు కొద్దిగా కొన్ని చీరలు ఆ క్యామ్ అటు ఇటు తీసుకుంటుంది, డార్క్గా కనిపించింది అనుకోండి. ఇది లైట్ కలర్ చీరే, సరిపడి లైటు. ఓకే. ఇదొకటి. ఈ చీర నాకు కూడా ఉంది, నేను ఇంకొక వీడియోలో కట్టుకుని వీడియో చేస్తాను, మీరు చూద్దరిగాని. లేదంటే నాది రీల్లో చూస్తే తెలిసిపోతుంది, గ్రే కలర్లో ఉంటుంది అది చీర. అదిగోండి ఇది పళ్ళు, ఇది కూడా కాంతా వర్క్. ఇది కూడా ఇదిగోండి బ్లౌజ్కి, హ్యాండ్స్కి ఫుల్ వర్క్. అదిగోండి ఇలా పళ్ళు ఉంటుందా. ఇదిగోండి చీర అంతా ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఉంది. ఈ చీరలు అప్పట్లో చాలామంది అడిగారు, లేవు. ఇప్పుడు ఇది 10 చీరలు కొందాం అనుకున్నాను, ఇది ఒక్కటే దొరికిందండి ఇందులో, ఈ డిజైన్లో. నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని పేరు వచ్చేసి ఖాదీ లెనిన్. ఓకే. వాళ్ళు అలా చెప్తారు, వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నాను మీకు అంతే. పేర్లు నేను పెట్టలేదు. ఇది కూడా ఎంత బాగుంది చూసారా చీర అంతా. ఇది చందేరి అండి, ప్యూర్ చందేరి. అదిగోండి పళ్ళు అలా అద్దాలు వచ్చినాయి, బార్డర్ అంతా చిన్న కలంకారీ ప్రింట్లా వచ్చింది. బ్లౌజ్ కూడా ఇలా ఫుల్ ప్రింటెడ్ కలంకారీ ప్రింట్తో బ్లౌజు. అదిగో ఇది బ్లౌజు, బాగుంది కదా. ఓకేనా, కనిపించిందా. చీర అంతా అలా ఉంటుంది, పైన చిన్న బార్డరు, అడుగున కలంకారీ ప్రింట్ బార్డరు. నచ్చితే ఆర్డర్ తీసుకోండి, స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఇది రీజనబుల్ ప్రైస్లో ఉందండి. ఇందాక మీకు రా మ్యాంగో డిజైన్ వచ్చి బెనారస్ డిజైన్ అని చెప్పాను, అందులో ఇదో చీరండి. ఇలా ఉంటుంది, సేమ్ అదే కలర్, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, కొంచెం కలరు ప్యారెట్ గ్రీనుని పసిరి గ్రీను ఉంది, కొంచెం కలర్ అటు ఇటు కనిపిస్తుందంట. దీని బ్లౌజ్ వచ్చేసి ఈ మధ్యలో ఇది ఏ డార్క్ అయితే వచ్చిందో అదే బ్లౌజ్ వచ్చింది. ఓకే. చీర అయితే ఇలా ఉంటుంది, కొంచెం బ్రైట్నెస్ ఉన్నట్టుంది, లైట్గా ఉంది, కానీ బయట చాలా బాగుంది. అదిగోండి. ఓకేనా, తెగ నచ్చేసింది నాకు ఈ చీర. అలాగే ఇది చెప్పాను కదా ఖాదీ లెనిన్లండి ఈ చీరలని. అదిగోండి వర్క్,
ఇది ఖాదీ చీర బార్డర్ స్టైల్. చీర అంతా ఇలా బూటీస్ ఉంటాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసి చూద్దామే, చెక్ చేయాలి. సేమ్ ప్లెయిన్ బ్లౌజు అంతే, అంతేనండి. బ్లౌజు చిన్నది ప్లెయిన్ ఇచ్చేసారు అంతే. హ్యాండ్స్కి ఇలా బూటీ వచ్చినాయి. అదిగో ఇక్కడ మార్క్ ఇచ్చేసాడు కదా. చేతికి ఇలాగా బార్డర్ వచ్చారు ఇలా. సేమ్ చీరే, సేమ్ బ్లౌజే, కాంట్రాస్ట్ కాదు. కాంతా వర్క్ ఎంత బాగుందో వర్క్. ఈ చీరలు కట్టుకుంటే టీచర్స్కి, ఎంప్లాయీస్కి బాగుంటాయండి ఇవి. వాళ్ళు ఏ చీర కట్టుకెళ్ళినా డిగ్నిటీగా ఉంటుంది కాబట్టి ఎంప్లాయీస్. పొలిటికల్ వాళ్ళకి కూడా, బీజేపీ నుంచి ఒక పెద్ద లీడర్ ఆవిడ, స్టేట్కి సెక్రటరీ ఎవరో హైదరాబాద్ నుంచి ఉన్నారు, నాకు తెలంగాణ నుంచి. ఆవిడ అడిగారు అలాంటి చీరలు. నేను అది కొన్నప్పుడు నాకు సడన్గా ఆవిడే గుర్తొచ్చారు. ఇది పోచంపల్లి డిజైన్ అండి. ఇందులో కూడా రెండే తెచ్చాను, ఒక బ్లాక్, ఒకటి ఎల్లో రెడ్, బ్లాక్ రెడ్. బ్లాక్ శారీ వెళ్ళిపోయింది, ఇది మాత్రం అవైలబుల్గా ఉంది. ఇంకో చీర కావాలి అంటే ఈ చీర లేదు. బాగుంది కదా, 5000 లోపు ఉంటుందండి చీర. చాలా నచ్చేసింది. రెడ్దే బ్లౌజ్ వస్తుంది, ఇంకెందుకు ఓపెన్ చేయట్లేదంటే రెడ్డే బ్లౌజ్ వచ్చిందని. ఇదిగో బ్లౌజ్ ప్లెయిన్. మనకు ఐడియా వచ్చేస్తాయి కదా. చాలా కాస్ట్లీ చీరలా ఉందండి. 10,000 రూపాయలు పెట్టి కొనుక్కొని చీరలాగా. ఇంకా లాస్ట్ ఇది అదే లైట్ గ్రీన్ అండి, లైట్ అటు గ్రీన్ షేడు, లైట్ గ్రీన్. దానికి ఇది పింక్. ఇది లెనిన్, సాఫ్ట్ లెనిన్, సాఫ్ట్ ఏమంటారు టసరు, ఏదన్నా ఇంకో జూట్ టసర్ అనుకోవచ్చు అంతే. దీనికి ఏం లేదు. పళ్ళు అండి ఇది పళ్ళు. సేమ్ అదే పింక్ ప్లెయిన్ది. బ్లౌజు లోపల వైపుకి మడత పెట్టాడు, నేనే మడత పెట్టాను, నేను నిప్పేసాను ఈ చీర. ఇదిగోండి ఇది. ఈ చీర అయితే పద్మ గారిదండి. ఇప్పుడు ఊర్లో వెళ్తే కట్టుకోనక బాగుంటుంది కదా, ఈరోజు బ్లౌజ్కి ఇచ్చేస్తా దీన్ని. నెక్స్ట్ వీడియోలు చేసినప్పుడు ఈ చీర కట్టుకుని చేస్తా, ఇంకా సన్నగా కనిపిస్తాను అప్పుడు. బాగుంది కదా. ఒకవేళ ఈ చీరలు ఏమన్నా మీకు నచ్చితే నా వాట్సాప్ నెంబర్కి వచ్చేసి వాట్సాప్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసేసుకోండి. వీడియోలు చెక్ చేయాలంటే కింద లింకులు ఉంటాయి కాబట్టి ఒకసారి కొత్తగా చూసేవారైతే ఆ లింక్ని కూడా ఓపెన్ చేస్తే ఈ వీడియో మొత్తం అంతా కూడా చూసుకోవచ్చు అనమాట. దాని ముందు వీడియోలు కూడా మీకు దొరుకుతూ ఉంటాయి అని తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే అండి.